నమస్తే అండి. నేను మీ రఘుజన్ సైనిక్. టాపిక్ ఫస్ట్ చెప్తాను. ప్రసాద్ చిగిలిశెట్టి వర్సెస్ షేక్ రియాజ్. ఈ టాపిక్ గురించి యాక్చువల్గా ముందు నుంచే మాట్లాడదాం అనుకున్నాను. ఇద్దరు మాట్లాడినప్పుడు, ఆ షేక్ రియాజ్ అనే వ్యక్తి మాట్లాడినప్పుడు వెంటనే స్పందిద్దాం అనుకున్నాను. కానీ ఎందుకు తొందరలో ఆవేశపడడం ఎందుకు, తప్పు తెలుసుకుంటారేమో, మినిమం అపాలజీ చెప్తారేమో, లేదంటే వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటారేమో ఇలాంటి ఆశించాను. కానీ లేదు, కనీసం ఆయనేం మాట్లాడకపోయినా పార్టీ నుంచి అయినా సరే సరైనటువంటి స్పందన వస్తుందేమో అని ఎదురు చూశాను. రెండూ జరగలేదు. చాలా బాధాకరం. ఇది అనేకమైన అంశాల వల్ల నాకు బాధ కలిగింది. అది వరుస చెప్తాను. షార్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, వెరీ వెరీ ఫస్ట్ థింగ్, ఇది ప్రసాద్ అనే వ్యక్తి ఎన్ఆర్ఐ. ఆయన ఎప్పటి నుంచో ప్రజారాజ్యం అప్పటి నుంచి కూడా మాట్లాడుతున్నాడు. చిరంజీవి మెగా ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ గురించి ఎప్పుడు ఆ ఎజెండాయే తప్ప వ్యక్తిగతమైన ఎజెండా ఉంది, దానివల్ల ఆయనకు వచ్చేది ఏమిటి అనేది చాలా మంది జన సైనికులకు వచ్చేది ఏమి ఉండదు. కేవలం పార్టీ తరఫున మాట్లాడడం, పార్టీ మనుగడ కోసం, పార్టీల కార్యకర్తల కోసం, మన విలువ మనకు ఉండాలి అన్నటువంటి స్వరమే తప్ప విచ్ఛిన్నం చేసేది కానీ డ్యామేజ్ చేసేది కానీ ఎక్కడ ఉండదు. దానివల్ల వచ్చేది కూడా ఏమీ లేదు, సున్నా. కేవలం వాళ్ళ ఎఫర్ట్స్, టైము, వాళ్ళ మేధావితనం ఏదైతే ఉందో పార్టీ కోసం కష్టపడి ఏదో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ వాళ్ళ గొంతు వినిపించడం ట్రై చేస్తున్నారు. అప్పుడు అతను తన వ్యక్తిగత అభిప్రాయం, ప్రసాద్ చిగిలిశెట్టి అనే వ్యక్తి తన వ్యక్తిగత అభిప్రాయం చెప్పాడు. దానివల్ల ఏమవుతుందంటే, అందులో వాస్తవం ఉంటే దానిపై చర్యలు తీసుకోవాలి. వాస్తవం లేకపోతే అతనితో చర్చించడం, లేకపోతే మాట్లాడడం చేసి ఆ షేక్ రియాజ్ అనే ఇద్దరిని కలిపి మాట్లాడి ఇది ఏంటి మీ మీద ఇలా వచ్చిందా మాట, ఎందుకు అలా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది అని దాన్ని సాల్వ్ చేస్తే బాగుండేది. లేదా షేక్ రియాజ్ అనే వ్యక్తే ఆయనకే ఫోన్ చేసి, ఎంతమంది అడిగి చెప్తే 5 నిమిషాలు, ఆయన ఏమి ఏలియన్ కాదు కదా, వేరే చోట వెళ్ళాడు కదా, అమెరికా అంత మాత్రాన ఈరోజు వాట్సాప్లు ఇంకోటి మెసేంజర్లు ఏం లేవు కదా, లేకుండా లేవు కదా, మాట్లాడి పరిష్కారం చేసుకోవాల్సింది. అంతేగాని ఆయన లైవ్ పెట్టి మాట్లాడిన భాష తీవ్రమైన అభ్యంతరకరం. పైగా సొంత పార్టీ వ్యక్తి అయి ఉండి కనీసం జ్ఞానం లేకుండా, తెలుసుకోకుండా ఆ భాష, ఆ లకారం వాడడం కానీ, అమ్మల్ని దూషించడం కానీ, అదేవిధంగా ఎన్ఆర్ఐలు అంటే బాత్రూంలు కడుగుతారు ఇది ఈ టైప్లో మాట్లాడడం కానీ చాలా నీచం, నికృష్టం, చాలా చండాలం. సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. బేషరతుగా రియాజ్ గారు ఫస్ట్ ఆయన క్షమాపణ చెప్పాలి ప్రసాద్ చిగిలిశెట్టికి. అలాగే తన వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను, ఇది కేవలం నా యొక్క సమయం కోల్పోయి నోటు దురుస్తాన వల్ల చేసుకున్నాను అని చెప్పి ఆయన పూర్తిగా దాన్ని చేయాలి. లేదు, పార్టీ కూడా ఆయన మీద క్రమశిక్షణా చర్యలు, కనీసం ఒక వార్నింగ్ అనే ఇస్తుందని అనుకున్నాను. అలా ఇవ్వకపోవడం తీవ్రమైనటువంటి ఆవేదనకి, ఆశ్చర్యానికి నన్ను గురి చేసింది. ఐఎమ్ వెరీ సారీ టు సే, నాకు నచ్చలేదు, ఈ చర్య నచ్చలేదు. దానికి కారణాలు కూడా చెప్తాను. నెంబర్ 1, అసలు మన పార్టీ మాట్లాడేదే ప్రశ్నించడం గురించి పుట్టింది. అలాంటిది జన సైనికులు ఎక్కడైనా సరే, జనసేన పార్టీకి కానీ, జనసేన నాయకులకు కానీ, లేదా కార్యకర్తలకు కానీ అన్యాయం జరిగినప్పుడు, సమానమైన న్యాయం దొరకట్లేదు అని అన్నప్పుడు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకు లభిస్తున్నటువంటి వాటాల్లో కానీ, లేకపోతే పదవుల్లో కానీ, మనకు పవర్ షేరింగ్లో ఎక్కడా కూడా ఒక సహేతుకంగా లేదు అని అనిపించినప్పుడు మాట్లాడతాం, ఖచ్చితంగా అడుగుతాం. కార్యకర్తలుగా అది మా బాధ్యత. మాకంటూ ఒక ఛానలైజ్డ్గా పెట్టి మీటింగ్సే పెట్టట్లేదు. ఏదో నలుగురు కలిసి దాన్నే అంటున్నారు తప్ప ఎక్కడ మా గొంతు పెట్టలేదు. కాబట్టి ఖచ్చితంగా మాట్లాడతాం. అది మాట్లాడినప్పుడు అది సరిగ్గా లేకపోతే మీరు పిలిపించి మాట్లాడండి, లేదా ఆ వ్యక్తితో మాట్లాడించండి, ఇద్దరు కలిపి ఏదో రాజీ కుదర్చండి. మీరేమో అప్పుడెప్పుడో ఆయనకు పదవి వచ్చింది, ఉదాహరణకి ప్రసాద్ చిగిలిశెట్టికి. అది అంతకుముందు ఎవరో కూటమి ఏర్పడక ముందు పుట్టినటువంటి వీడియోలు అలాంటివో చూపించి ఆయన పదవుల నుంచి ప్రస్తుతానికి టెంపరీగా హోల్డ్ చేస్తారు. అంటే అవి మాత్రం చాలా ఫాస్ట్గా పనిచేస్తాయి. ఏది ఆయన ఏం పెద్ద బూతులు మాట్లాడలా, ఇంకోటి మాట్లాడలా. అఫ్కోర్స్ టీడీపీకి లేకపోతే దేనికో వ్యతిరేకంగా ఉండుండొచ్చు, ఖచ్చితంగా ఉండుండొచ్చు. అది కూడా పొత్తుకు ముందు ఉండుండొచ్చు. దానికి ఇప్పుడు క్రమశిక్షణ చర్యలాగా ఇచ్చిన పదవి లాగేసుకున్నారు, అంత ఫాస్ట్గా పనిచేసింది. ఇప్పుడు అతని యొక్క తల్లిని, అతని యొక్క పరిస్థితిని సామాజికంగా అతను పర్సనల్ అటాక్ చేస్తూ, వ్యక్తిగత హననం చేస్తూ, కించపరుస్తూ మాట్లాడుతుంటే, ఒక నాయకుడు సోకాల్డ్ నాయకుడు, ఒక పదవి తీసుకుని ఆల్రెడీ నాయకుడై ఉండి నోటికొచ్చిన దుర్భాషలు మాట్లాడుతూ, నోటికొచ్చిన అలా పేలుతూ, ఎన్ఆర్ఐలకు మనోబలం కించపరిచేలాగా హీనంగా మాట్లాడుతూ చేస్తే ఇప్పటి వరకు ఆయన పేరు మీద ఒక నోటీస్ కానీ, ఒక లెటర్ కానీ, లేదా ఒక చర్య కానీ వచ్చినటువంటి దాఖలు లేవు. ఇది చాలా 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 బాధాకరం. ఎవరికైనా అంటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆత్మగౌరవం అనేది ఫస్ట్ ఉంటుంది. ఏదో పార్టీ కోసం పనిచేస్తున్నాం కదా అంటే జన సైనికులు అంటూ ఉమ్మేయించుకుని మొహమ్మద్ అంత సీన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను, డైరెక్ట్గా చెప్తున్నాను, ఒక జన సైనికుడు ఎవరైనా సరే, ఆఫ్టర్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు కూడా, అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా అలాంటి భాష మాట్లాడకూడదు. ఒప్పుకోం అంటారా పవన్ కళ్యాణ్ గారు? ఆ ఎల్ ఎమ్ అలా అంటారా? అనొచ్చా? అనరు కదా.
ఆయన ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డినే అనరు ఆ టైప్ భాష. మమ్మల్ని ఎందుకంటారు? మమ్మల్ని గుండెలో పెట్టుకుంటారు. కానీ అంటే అలాంటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే కూడా ఊరుకోవు ఎవరికైనా సరే. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మనతో మొదలవుద్ది లైఫ్ అనేది. మనకి మనం ముఖ్యం, మన కుటుంబం ముఖ్యం, తల్లిదండ్రులు, తర్వాత స్నేహితులు, ఆ తర్వాత ఇవన్నీ పార్టీలో ఇంకోటి ఏ వచ్చినా కానీ. అంతేగాని మీరు పార్టీ కోసం పనిచేస్తున్నారు కదా, మా నాయకులతోటి మళ్ళీ మాట్లాడితే మళ్ళీ లైవ్లో బాగోదు, అలాంటి మాటలు అనిపించుకోండి అంటే కుదురుద్దా? కుదరదు, ఒప్పుకోం. అది బేషరతుగా అతను క్షమాపణ చెప్పాలి. 2 పోనీ వాళ్ళిద్దరికి వ్యక్తిగతంగా వదిలేసేయండి. మన పార్టీ స్టాండ్ అదా, మన పార్టీ లైన్ అదా, మన పార్టీ యొక్క విధి విధానాలు, మన పార్టీ పాలసీలు అవా? ఆ భాష మాట్లాడొచ్చా మన పార్టీ? ఏదైనా వైసీపీ అనుకుంటున్నారా? ఆ రకమైన బూతులు, ఆ రకమైనటువంటి హేయమైన మాటలు మాట్లాడడానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడా రియాజ్ అనే వ్యక్తి? ఎవరుకుంటున్నాడు? జనసేన పార్టీలో ఉన్నారనుకుంటున్నాడా? వైసీపీలో ఉన్నారనుకుంటున్నాడా? ఆ భాష మాట్లాడచ్చా? సంయమనం కోల్పోయాను, క్షమాపణ కోరుకుంటాను, జన సైనికులకు క్షమాపణ చెప్తున్నాను, కానీ ప్రసాద్ చిగిలిసెట్టి క్షమాపణ చెప్పను అంటే వీడు ఎదవ తెలివితే అట్లా ఇవన్నీ ఏదో ఎదురింటోడితో గొడవపడి పక్కింటోడికి సారీ చెప్పినట్టు ఇంకా మళ్ళీ మొత్తం చెప్పినట్టు సంగతి చండాలంగా ఉంటాయి. అదే పద్ధతి అంటే ఒక మాట అనేయడానికి వచ్చిన నోటి దొరదా? అయ్యో సారీ, సారీ చెప్పడానికి రాదా? అంత 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 ఈగో వచ్చింది అడ్డం, అంత పొగరు, అంత బలుపా? దేని చూసుకుని? మీ క్వార్టర్ని చూసుకున్నా అంటే నా వెనకాల 4 ఉన్నారు కాబట్టి, వాళ్ళు నన్ను పదవులు స్పీకర్ కాబట్టి మనం ఏది మాట్లాడి చెల్లిపడిపోద్ది అనుకుంటున్నా. కార్యకర్తలే ఏ పార్టీకైనా సరే బలం. కార్యకర్తలు దేన్ని నిలబెట్టేది నాయకులు కాదు. నాయకులు వస్తారు పోతారు. ఎంతమంది రాలేదు జనసేనలోకి? ఎంతమంది పోలేదు జనసేన నుంచి? మీరు శాశ్వతం అనుకుంటున్నారా? శాశ్వతం అనుకుంటున్నారని మీరు ఏమన్నా ఇటువంటి చెత్త నాయకులు కొమ్ము కాస్తే కనుక అనవసరంగా కార్యకర్తల్లో లేనిపోని డివిజన్స్ వస్తాయి. అది మాత్రం చెప్తాను, చాలా ఖచ్చితంగా చెప్తున్నాం. లెటర్లు ఉత్తప్పుడు ఎవరి మీద ఒక అభియోగం పడితే చాలు, దాని ఉదాహరణలు బోల్డని ఉదాహరణలు, జానీ మస్త్ దగ్గర నుంచి మొదలుపెట్టి బోల్డంత మంది వాళ్ళ మీద సివిల్ కేసులు, మళ్ళీ క్రిమినల్ కేసులు కూడా లేదు, జస్ట్ సివిల్ కేసుల్లో అభియోగాలు పడితే చాలు వెంటనే లెటర్లు వచ్చేస్తాయి. ఏదో పక్కింట్లో కాసేపు ఉప్పో పప్పో అది అరువడిగితే కూడా లెటర్ వచ్చేసిన స్థాయిలో లెటర్లు వచ్చాయి. సస్పెన్షన్ డైరెక్ట్గా కూర్చోబెట్టి మాట్లాడదాం, ఏంటో పొరాపరాలు తెలుసుకుందాం, దీని విచారణ అయ్యే వరకు ఆలోచిద్దాం, అబ్బే ఏముండవు, వెంటనే లెటర్ ఆ వ్యక్తి పేరు మెన్షన్ చేస్తూ సస్పెండ్ చేసేస్తున్నాం, ఎటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి లేదు అని చెప్పి ముందు లెటర్ వచ్చేస్తుంది. ఇన్ని అమ్మనాభూతులు పెట్టి తిప్పి లకారాలు మకారాలు వాడుకుంటూ నోటికొచ్చినట్టు పేలితే ఇప్పుడు దాకా లెటర్ లేదా? ఎందుకు షేక్ రియాజ్ మీకు అంత ప్రత్యేకం? ఎవరికి ప్రత్యేకం అతను? ఎందుకంత ఇమ్యూనిటీ ఉంది అతనికి? దిగొచ్చాడా లేకపోతే వైసీపీ తాలూకా ఏమన్నా ఇదా? ఆ భాష మాట్లాడితే కనీసం షోకాజ్ నోటీస్ ఉంటుందా? మాట్లాడరా? వార్నింగ్ ఇవ్వరా? అంటే ఎంకరేజ్ చేస్తున్నారా? కొంతమంది వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు మళ్ళీ కులం కార్డు, మతం కార్డు వాడుకోవడం, నోటికొచ్చింది ముస్లిం కార్డు వాడతారా? అంటే ముస్లింస్ అయితే బూత్ తిట్టచ్చా ఎవరినైనా సరే? లేకపోతే హిందువులు ఏమన్నా తేరగా ఉన్నారా పడ్డానికి? వీళ్ళు ముస్లిం మరి మీరు ముస్లిం కార్డు చేస్తే మరి హిందూ కార్డు చేయాల్సి వస్తుంది కదా. హిందువులు బూతులు తిడతారా మీరు? మరి ఇదా పార్టీలో హిందువులు జరిగే న్యాయం? మరి ఎందుకని ఇలాంటి అలసత్వం? ఎందుకని ఇంతటి చూస్తున్నట్టు కావాలని నిద్ర నటిస్తున్నారు? ఎవరిని మీరు కొమ్ముగాయడానికి? అరే బయట వైసీపీ పార్టీలో బోరుగడ్డ అనిల్ అని చెప్పి ఒక లఫ్ఫుట్ కూడా ఉన్నాడు. ఆడు ఇలాగే లకారాలు మకారాలు సేమ్ ఇదే భాష, తేడా ఏమి లేదు. షేక్ రియాజ్ ఏ భాష మాట్లాడాడో బోరుగడ్డ అనిల్ కూడా అదే భాష మాట్లాడాడు. ఇద్దరు తేడా ఏం కనిపించట్లేదు, ఇద్దరు ఒకటే. అరే అలాంటి లఫ్ఫుట్ గాడిని ఒక లఫ్ఫుట్ పార్టీ వైసీపీయే డిసౌన్ చేసుకుంది. బాబు ఈడికి మాకు సంబంధం లేదు. సాక్షిలో డైరెక్ట్ గా వైసీపీ నాయకుడు అని చెప్పుకున్నటువంటి సాక్షి వైసీపీ ఇప్పుడు బోరుగడ్డలకి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. ఎందుకని? అతని మీద జరిగినటువంటి కేసులు, అతని మీద ఉన్నటువంటి యూజ్ చేసిన భాష ఎవరు యాక్సెప్ట్ చేసేలా లేదు కాబట్టి ఈడు మా ఊడు కాదురా బాబు అని చెప్పి వైసీపీ లాంటి పార్టీ డిజోన్ చేసేసుకుందండి. ఇవాళ లబోదిబోని రోడ్డు మీద పడి ఏడుస్తున్నాడు. అలాంటి బోరుగడ్డ లాంటి భాష మాట్లాడిన రియాజ్ని మాత్రం వీళ్ళు ఇంకా ఓన్ చేసుకుంటున్నారా? ఒక షేక్ రియాజ్కి బోరుగడ్డ అనిల్కి తేడా ఏంటి ఆ భాష మాట్లాడే విధానంలో? ఇద్దరు ఒకటే. మరి అలాంటప్పుడు వైసీపీ లాంటి లుచ్చా పార్టీ కూడా అలాంటి వాడిని డిజైన్ చేసుకోగలిగినప్పుడు మనం ఎందుకు ఇన్ని సంకరెత్తుకుంటున్నాం? ఏం ప్రత్యేకత ఉండిపోయింది? ఏమి రాష్ట్రానికి ఓడబడి చేశాడు ఈయన? ఎందుకంత ప్రత్యేకం? చెప్పాలి సమాధానం. తల్లిని తిట్టడం, తల్లి తిట్టి మాట్లాడతారా? ఎంత బలుపురా మీరు ఒక్కడికి? నీకు అంత దమ్ముండి, నీకు అంత దోలగా ఉంటే మీ తల్లిని తిట్టుకోపోయి. తల్లి ఎవరికైనా తల్లి, ఎవరి తల్లి అయినా సరే ఇంకోటి తల్లి లాంటిది సమానం. అలాంటి తల్లి పేరు పెట్టి దూషిస్తారా? ఊరుకోవాలా?
మరి క్షమాపణ చెప్పడా? ఒళ్ళు పొగరా? అంటే ఎంత మాట పడా అంటే జన సైనికులు ఏంటంటే అందరికీ తేడాగా ఉన్నారు. ఏంటంటే వీళ్ళు డబ్బులు ఆశించరు, వీళ్ళు పదవులు ఆశించరు, వీళ్ళు గుర్తింపు ఏమీ ఆశించరు. కాబట్టి వీళ్ళు ఏం చేసినా కానీ వీళ్ళు మన దగ్గరే ఉంటారు. వీళ్ళు ఏమైపోయినా పర్లా, ఏమైపోయినా పర్లా, గుర్తించపోయినా పర్లా, అవమానించిన వాళ్ళు ఏం పర్లా ఉంటారు, కానీ బూతులు తిట్టించుకున్నా కానీ ఉంటారు అన్న భ్రమలో బతికితే మాత్రం ఐఎమ్ వెరీ సారీ, వీఆర్ వెరీ సారీ. అంత తల్లిని తిట్టించేసుకున్నా కానీ ఎదుటి వాళ్ళు మేమే మనం ఇప్పుడు బయట పార్టీ వాళ్ళతో పడుతున్నాం కదండి. మేము టీడీపీ వాళ్ళతో పడుతున్నాం, వైసీపీ వాళ్ళతో పడుతున్నాం. పొద్దులేస్తే బూతులు కామెంట్లోని. ప్రసాద్ చికిత్స కన్నా ఒక లైవ్ పెడితే ఎంతమంది బూతులు పెడతారు కామెంట్లో? చెత్తనా కొడుకులు వచ్చి వైసీపీ నుంచి టీడీపీ వాళ్ళని అంటే సొంత పార్టీ వాళ్ళతో కూడా అనిపించుకోవాలా? బయట వాళ్ళతో మేము అనిపించుకుంటూ పడతాం. వాళ్ళు చెత్తనా కొడుకులు పరిపాట లేదు, మేము ఆడి ఒకటంటే మేము రెండు అంటాం, అక్కడది అయిపోద్ది. ఇంట్లో వాళ్ళతో కూడా అనిపించుకోవాలా? ఎందుకు? పార్టీ కోసం పనిచేస్తున్నందుకు, పార్టీ కోసం మాట్లాడుతున్నందుకు, మా విలువైన సమయాన్ని డబ్బుల్ని వెచ్చించినందుకు. తల్లిని తిట్టించుకోవడం, కులాన్ని లాగడం దీంట్లోకి. మళ్ళీ ప్రసాద్ చిగిలిశెట్టి కాపు కాబట్టి ఇలా చేస్తున్నారు, అతను కాబట్టి అందించేవాళ్ళు కాపులని. అంటే నాకు అర్థం, కాపులు జనసేన పార్టీకి వద్దు, అంతవరకు లాగొద్దు. ముళ్ళ కంపలాగా చేయొద్దు దీన్ని. ఒక వ్యక్తికి మధ్య, పాలసీకి మధ్య అంతవరకే ఆపండి. ఇంకా అంతకన్నా మీరు లాగితే చాలా పెద్ద పెంట అయిపోద్ది. కాపులు టాపిక్ దయచేసి లాగొద్దు. ఎందుకంటే కాపులకి జనసేన పార్టీకి చాలా గట్టి స్ట్రాంగ్ పిల్లర్ ఉంది. కాపులు కాదా జనసేన పార్టీ నిలబెట్టిందని అడుగుతున్నా? కాపులు కాదా అని అడుగుతున్నా? కాపులు ఒక్కళ్ళే నేను చెప్పట్లా. కాపులు బ్యాక్ బోన్లో లేరా, పిల్లర్గా లేరా? లాగొద్దు దాన్ని దయచేసి. నోటికి వచ్చిన మాట్లాడొద్దు, మర్యాద ఉండదు. ఎన్ఆర్ఐల గురించి మాట్లాడడం ఆ వ్యక్తి. ఎన్ఆర్ఐలు అంటే వీళ్ళకి తేరగా కూర్చుని ఒక తెల్ల చొక్క దొరికింది కదా, ఒక తెల్ల పంచి దొరికింది కదా, చుట్టేసుకుని నెత్తికేదో టోపు పెట్టేసి నోటుకు వచ్చింది మాట్లాడేస్తే అయిపోయింది అనుకుంటున్నారా? ఒక ఎన్ఆర్ఐ కష్టం తెలుసా మీకు? ఏ రోజైనా సరే మీరు ఒక దేశం వెళ్ళి పనిచేశారా? అంటే అమెరికాలో జాబ్ చేయడం అంటే అల్లాటప్ప గోంగూర అనుకుంటున్నారా? ఒక డిగ్రీ సంపాదించి, ఒక ఉన్నతమైనటువంటి మార్కులు సంపాదించి, ఒక కంపెనీలో పనిచేస్తూ అక్కడ మళ్ళీ ప్రూవ్ చేసుకుని, వీసా కోసం అప్లై చేసుకుని, అది మళ్ళీ అదృష్టం అక్కడ లాటరీలో వస్తలేదో తెలియదు, అదైన తర్వాత మళ్ళీ కొన్ని లక్షల రూపాయలు దానికి ఇన్వెస్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆ కంపెనీలో మళ్ళీ వాళ్ళందరినీ మెప్పించి ఇంటర్వ్యూల్లో వాళ్ళందరినీ చేసుకొని ఉద్యోగం చేసుకొని ట్యాక్సులు కడుతూ, ప్రతి మనీ వైట్ మనీ, ₹1 బ్లాక్ మనీ ఉండదు, ట్యాక్సులు కొడుతూ అవన్నీ అయిపోయిన డబ్బులు కూడా మళ్ళీ ఎన్ఆర్ఐ ఫండ్స్ కింద జనసేన పార్టీకి ఇస్తూ, ఎలక్షన్ అయితే మనం అమెరికా నుంచి వచ్చాం, నేనే వచ్చాను, ఎవరి గురించి ఎందుకు? అమెరికా నుంచి వచ్చాం ఎలక్షన్కి. తేడాగా ఉన్నాం మాట్లాడడానికి. ఎన్ఆర్ఐ దొడ్లు గడుగుతారని మాట్లాడతాడా? లఫూట్ నా పడకలారని దొడ్లు గడుగుతారు. వచ్చి రండిరా, వచ్చి మీరు దొడ్లు గడుగుతుంటే రియాజ్ నువ్వేమన్నా పెనాయిల్ చల్లావా లేదా పౌడర్ చల్లావా? ప్రసాద్ అనే వెనకాల కూర్చుని ప్రసాద్ అని దొడ్లు గడుగుతుంటే నువ్వు వెనకాల పెనాయిల్ చల్లావేంట్రా? నీకు అల్ల తెలుసు? బాతులు కొడుతుని చూసావు నువ్వు. నోటికి ఏది వస్తుంది కాదు, మంచి మర్యాద ఉండదు. ఒక బతుకుల స్థాయిల గురించి తక్కువ మాట్లాడకూడదు ఎప్పుడు సరే. మీ బతుకులే మాట్లాడాల్సి వస్తుంది. ఏం చేసి ఏ బాతులు గడికి మీరు సంపాదించారు? బాతులు గడిగారు మాట్లాడతారా? అంతలోకి కొన్నారు ఎన్ఆర్ఐలు అంటేనే. బ్లాక్ మనీకి సంబంధించి బ్లాక్ టికెట్లు అమ్ముకున్న కొడుకులో మాట్లాడతారు. బతుకు తక్కువ బడా ఎక్కువ మాటలు. రండి విదేశాల్లో రండి, అన్ని వదులుకుంటే తెలుస్తుంది విషయం. వైట్ కాలర్ జాబ్స్ చేస్తుంటే కదా ఎప్పుడైతే తెలిసేది విషయం ఏంటి? నోటికి వచ్చిన నేడువే మురికి మాటలను, మురికి వేషాలను. టీడీపీ ఎలాగా కాపాడుకుంటుంది కార్యకర్తలను చూసుకోండి. వైసీపీ ఎలా కాపాడుకుంటుంది వాళ్ళ కార్యకర్త నాయకులను చూసుకోండి. ఎలాంటి వాళ్ళు చేసుకోండి. వాళ్ళ పాలసీ వరకు వెళ్ళిపోతున్నారు. జనసేన పార్టీ ప్రశ్నించమంటారు, ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారు. మన పాలసీ ఇది కాదంటారు, ఆ వ్యతిరేకంగా మాట్లాడితే ఆడి మీద చర్యలు తీసుకోరు. మంచి నాయకులనేమో గింటేస్తారు, చెత్తనా కొడుకులందరూ పెట్టుకుంటారు. వాళ్ళ గురించి ఏం అడగకూడదు. మళ్ళీని ప్రసాద్ చిగిలిశెట్టి అన్నయ్య కనుక మేము ఖచ్చితంగా నిలబడతాం. అతను ఏమడిగాడు? ఈ పలానా జిల్లాలో ఈ నియోజకవర్గంలో జరిగింది ఏంటి, ఇలాంటి మన బాలిని మన నాయకుడు పేరు మర్చిపోయి ఆయన వెనకాల నిలబడాలి. పెద్ద నాయకుడు, ఆయన మీద జరుగుతున్న కుట్రలు ఏంటి, కోవర్తని చెప్పడం ఏంటి, అదే మహాన్యూస్ వంశీ మాట్లాడడం ఏంటి, ఆస్తులు అమ్ముకోవడం ఏంటి, రియాజ్ గారు ఆస్తులు అమ్ముకోలేదు, ఆస్తులు కొనుక్కున్నాడని చెప్పాడు. అదే భూతన ముండన అన్నాడు. ఏమన్నాడు? నోటికి వచ్చిన దానికి రిటార్ట్ ఇస్తూ అమరాబుద్ధి తిట్టిస్తారా? తిట్టించిన వాడికి మళ్ళీ పార్టీలు కనీసం లేదా ఒక లెటర్ రిలీజ్ చేస్తారు. అదే పెద్ద ఆకాశరామన్ ఉత్తరం లాగా శుద్ధులు చెప్తా లెటర్లా. ఆ వ్యక్తి అంత బండబూతులు మాట్లాడుతున్నాడు పక్క నుంచి. ఏమీ అనకుండా కార్యకర్తలు సంయమనంగా ఉండాలి, పార్టీలు ఎదిగి బయట మాట్లాడకూడదు, అంతర్గత విషయాలు చర్చించకూడదు, కూటమి ప్రభుత్వం విచ్ఛిన్నం చేసేలా మాట్లాడకూడదు. ఇవన్నీనా చెప్పేది?
అదే ఒక కార్యకర్త తప్పు చేస్తేనే వెంటనే పేరెట్టేసి సస్పెండ్ చేసేస్తున్నాం అంటారా? లోకుగా ఉన్నాం మేము కార్యకర్తలు అంటే. ఎందుకు నిలబడతారని నాకు అర్థం కాదు. ఇలా అయితే ఒక పార్టీకి ఒక ఆత్మగౌరవం కూడా నిలబెట్టలేనటువంటి పార్టీ ప్రకారం ఎందుకు నిలబడతారు ఎవరైనా సరే? నడవలసిన అవసరం ఎందుకు ఉంటుంది ఎవరికైనా సరే? ఆలోచించుకోండి. పార్టీ చాలా ఇప్పటికే మనం ఎక్కడ ఎదుగు బొదుగు లేకుండా ఉన్నాం. ఇలా ఉన్న నలుగురిని కూడా పోగొట్టుకుంటే ఏమవుతాం? అడుక్కు తిరిగిపోతాం. తర్వాత ఉన్నది పోయి ఉంచుకుంటూ పోయినట్టు అయిపోద్ది. ఎవరి కోసం ఎవరిని వదులుకుంటున్నారని డిసైడ్ చేసుకోవాలి పార్టీ పెద్దలు, సోకాళ్ళి కోవర్టు పెద్దలను.